క్రికెట్ ను భారతదేశంలో ప్రజలు ఎంతగా ఇష్టపడతారో క్రికెట్ ఆటగాళ్లను అంతగానే ఆరాధిస్తారు. ఈ మధ్య భారత క్రికెట్ లో అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లీల వివాదం కారణంగా చాలా మందికి క్రికెట్ అంటే కొద్దిగా అసహ్యం కలిగింది. ఈ వివాదంలో చాలా మంది అభిమానులు కోహ్లీ వల్లే ఈ వివాదం జరిగిందని భావిస్తున్నారు. అనిల్ కుంబ్లే లాంటి దిగ్గజ ఆటగాడిని తన అహంభావంతో కోహ్లీ అవమానించి కోచ్ పదవికి రాజీనామా చేసేలా చేశాడని అనుకుంటున్నారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని ఓ అభిమాని కోహ్లీకి గట్టిగా బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాడు. 30 సంవత్సరాల ఉపేంద్రనాథ్ బ్రహ్మచారి ఓ నిర్మాణ సంస్థలో మెకానికల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. విరాట్ కోహ్లీకి దిమ్మ తిరిగే సమాధానం ఇవ్వాలని భావించి బీసీసీఐ వెబ్సైట్ కు వెళ్లి కొత్త కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. ఆ దరఖాస్తులో ఏమని రాశాడంటే, కోట్ల మంది క్రికెట్ అభిమానులు ఈ దేశంలో కుంబ్లే తప్పుకోవడానికి కోహ్లీయే ప్రధాన కారణమని భావిస్తున్నారు. అందులో నేను ఒకటిని. లెజెండరీ క్రికెటర్, క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే తన కోచ్ పదవి నుండి తప్పుకోవడం నన్ను ఎంతగానో బాధించింది. దీంతో ఆ పదవికి ఖాళీ ఏర్పడటంతో నేను ఈ పదవికి దరఖాస్తు చేయాలని నిర్ణయించుకున్నాను. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి క్రికెట్ బాగా తెలిసిన వారు, క్రమశిక్షణ కలిగిన వారు, క్రమశిక్షణను నేర్పేవారు, దిగ్గజ ఆటగాళ్లు కోచ్ గా అవసరం లేదనుకుంటున్నాడు. బీసీసీఐ కుంబ్లే తరువాత మరొక కొత్త మంచి కోచ్ ని నియమించినా కూడా అతడు కూడా కోహ్లీకి నచ్చడు. అతనిని కూడా కోహ్లీ కుంబ్లే తరహాలోనే అవమానిస్తాడు. ఎటువంటి క్రికెట్ అనుభవం లేని నేనైతే భారత్ క్రికెట్ జట్టు కోచ్ గా బాధ్యతలు నిర్వర్తించడానికి కరెక్ట్ గా సరిపోతాను. కోహ్లీ అహంకార భావాన్ని చూసి కూడా నేను సర్దుకుపోగలను. మెల్లగా కోహ్లీని అందరూ మెచ్చే దారిలోకి తెచ్చేస్తాను. కోహ్లీ దారిలోకి వచ్చిన తర్వాత బీసీసీఐ ఒక మంచి లెజెండరీ కోచ్ నియమించుకుంటే భారత క్రికెట్ జట్టు భవిష్యత్తు బాగుపడుతుందని తన దరఖాస్తులో ఇలా వెటకారంగా విరాట్ కోహ్లీకి బుద్ధి చెప్పాలి అనే ఆలోచనతో రాసుకొచ్చాడు ఉపేంద్రనాథ్ బ్రహ్మచారి. ఈ దరఖాస్తును చూసిన బీసీసీఐకి కొద్దిగా షాక్ తగిలింది. కానీ ఇకనైనా బీసీసీఐ మారుతుందా అంటే అనుమానమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము.